ఈ చల్లచల్లటి వెదర్లో ఫామ్ దగ్గరికి వెళ్ళి కోడిగుడ్లు తీసుకొచ్చి ఆమ్లెట్ పోసుకొని తింటే ఉన్న చూడు ఆ నెక్స్ట్ లెవెల్. లాస్ట్ 3 రోజుల నుంచి వర్షం కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా కొడుతుంది. దెబ్బకు మా పొలం దగ్గర ఉన్న కుంట్లకైతే బీభత్సమైన వరద పోతుంది. ఇలా పొద్దున వర్షం కొంచెం ఎక్కువ పడ్డదాన్ని ఫామ్ దగ్గర కొంచెం లేట్ గా పోయినా నేను పోయే వరకు కోళ్ళు మొత్తం తడిచిపోయి ఆగమని చూస్తున్నాయి. వీడు ఎప్పుడు చిడిచి పెడతాడా, ఎప్పుడు బయట పడదామా అని. ఇక నేను కోళ్ళని ఇడిచిపెట్టిన తర్వాత కోళ్ళు అన్నిటికన్నీ రేకుల కింద కురికినాయి. పాపం వీటికి బయటకు పోయి మేద్దామన్నా కానీ బయట మొత్తం తడుస్తున్నాయి కదా. కానీ కరెక్ట్ టైంలో వీటి కోసే గడక మొత్తం అయిపోయింది. మా పొలం కోసినప్పుడు కోళ్ళ కోసం అని కొన్ని వడ్లు సంచులలో నింపి పక్కకెట్టినాం. ఇక దాంట్లోకి ఒక సంచి తీసుకొచ్చి కోళ్ళ కోసిన. కానీ రోజు కోసినట్టు కింద పోతే సగం వడ్లు బుక్కుతున్నాయి, సగం వడ్లు ఖరాబ్ అవుతున్నాయి. అందుకే 2 తట్టలు తీసుకొచ్చి ఆ తట్టలలో వడ్లు కోసిన. కుంటకు ఫుల్ వరదత్తుంది కదా, మరి నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయో చూద్దామని పొలం దగ్గర పోయి చూసిన. నేను పోయే వరకు కుంట మొత్తం నిండి ఆ నీళ్లు మొత్తం మా పొలం దాకా వచ్చినాయి. పొలం చూసి వచ్చిన తర్వాత ఫామ్ దగ్గర కోళ్ళు పెట్టిన గుడ్లు మొత్తం కలెక్ట్ చేసిన. ఇయాలనైతే ఒక గుడ్డు ఎక్స్ట్రా ఉన్నది, కానీ అది రోజు కోలంగా అమ్మే జాలి లోపల మూలకు ఉన్నది. దాన్ని చేతోటి తీద్దామంటే అస్సలకే అందలేదు. ఇక ఒక కట్టె తీసుకొచ్చి ఆ కట్టెతోటి తీసిన. అసలుకే వర్షం పడుతుంది, ఈ వెదర్ మొత్తం చల్లా ఉంది. ఈ గుడ్లను చూస్తేనేమో నాకు ఆమ్లెట్ పోసుకొని తినాలనిపిస్తుంది. ఇక దానిలోకి 3 కోడిగుడ్లు తీసుకొచ్చి ఉల్లిగడ్డ మిరపకాయ చిన్నగా కోసుకొని దానిలో 3 కోడిగుడ్లు కొట్టిపోసి మంచిగా కలిపిన. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో నూనె పోసి నూనె మొత్తం వేడైన తర్వాత దానిలో జీలకర్ర, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, మిరపకాయలు అన్ని వేసి అవి మంచిగా గోలిన తర్వాత ఇంత ముందు కలుపుకుని దానిలో పోస్తే మంచి రౌండ్ ఆమ్లెట్ అయింది. ఈ చల్లచల్లటి వెదర్ లో వేడి వేడి ఆమ్లెట్ వేసుకొని తింటే ఉన్న చూడు అబ్బా నెక్స్ట్ లెవెల్.